మహాభారతం అదో మహా ఇతిహాసం. కాదు, ఇతిహాసాలకే ఇతిహాసం. ఆ ధర్మం కోసం జరిగిన భీకర యుద్ధం, అందులో ఉన్న గొప్ప గొప్ప యోధుల గురించి మనందరికీ బాగానే తెలుసు. కాని మనకు తెలిసిన ఆ కథ వెనక మనకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే ఆ మహాసంగ్రామాన్ని మనం నిజంగా ఎంతవరకు అర్థం చేసుకున్నామంటారు? మనకు బాగా తెలిసిన ఆ పేర్ల నీడలో యుద్ధం గమనాన్నే మార్చేసిన ఎందరో యోధుల కథలు అలా మరుగునపడిపోయాయి. అర్జునుడి గాంధీవం, కర్ణుడి ధాతృత్వం, భీముడి గదాయుద్ధం, ఈ పేర్లు వింటే చాలు కదా, మన కళ్ల ముందు మొత్తం మహాభారత యుద్ధమలా కదలాడుతుంది. మనకు తెలిసినంతవరకు వాళ్లే ఆ కథకి హీరోలు. అయితే ఈ ఫేమస్ యోధుల నీడన చరిత్ర మర్చిపోయిన ఎందరో వీరులున్నారు. వాళ్ల త్యాగాలు, వాళ్లు పడిన ధర్మ సంకటాలు, ఇవి లేకుండా మహాభారత కథ నిజానికి అసంపూర్ణం. సో ఈరోజు మనం వాళ్ల గురించే తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా కౌరవుల సైడున్నా సరే, ధర్మాన్ని మాత్రం వదలని కొంతమంది యోధుల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా పెద్ద నైతిక సంఘర్షణ వాళ్లకి. చూడండి, ఇక్కడ ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు సోదరులు కనిపిస్తారు మనకి. ఒకవైపేమో యుయుత్సుడు, తన మనస్సాక్షి మాట విని పాండవుల వైపు నిలబడ్డాడు. మరోవైపు వికర్ణుడు, అతను సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని గట్టిగా ఎదిరించాడు. అయినా సరే చివరికి అన్నమీద విధేయతతో దుర్యోధనుడి కోసమే పోరాడి ప్రాణాలొదిలాడు. ఆలోచిస్తే ఇద్దరిదీ ధర్మమార్గమే, కాని వాళ్ల ఎంపికలు వేరు, వాళ్ల గమ్యాలు కూడా పూర్తిగా వేరైపోయాయి. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, వాళ్ల కథ మనల్ని ఓ ప్రాథమికమైన ప్రశ్న అడుగుతుంది. కుటుంబం పట్ల విధేయత లేక మనస్సాక్ష్య, ఈ రెండింటి మధ్య నలిగిపోవాల్సి వస్తే దేన్ని ఎంచుకోవాలి? ఇదేదో ఆనాటి ప్రశ్న కాదు, ఈనాటికి మనందరికీ వర్తించే ప్రశ్న. సరే, ఇప్పుడు మరో కోణంలోకి వెళ్దాం. అదేంటంటే, ప్రసిద్ధ వీరుల కుమారులు. తండ్రుల కీర్తి నీడలో వాళ్ల జీవితాలు ఎంత విషాదంగా ముగిశాయో చూద్దాం. అర్జునుడి కొడుకు అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు అభిమన్యుడు, కరెక్టే కదా? కాని అదే అర్జునుడికి నాగకన్య ఉలూపితో పుట్టిన మరో మహాపరాక్రమవంతుడు ఉన్నాడు. అతని పేరే ఇరావంతుడు. ఇరావంతుడి కథ అది మామూలు కథ కాదు, త్యాగానికి పరాకాష్ఠ. యుద్ధంలో పాండవులు గెలవాలంటే ఒక వీరుడి బలి అవసరమని తెలిసినప్పుడు ఇరావంతుడు ఏమాత్రం ఆలోచించకుండా స్వయంగా ముందుకొచ్చి కాళికాదేవికి తన తలని బలిగా ఇచ్చాడు. అతని ఆ నిస్వార్థ త్యాగం పాండవుల విజయానికి దారివేసింది. కాని అతని కథ మాత్రం పెద్దగా ఎవరికీ తెలియకుండా అలా మరుగున పడిపోయింది. ఇప్పుడు కర్ణుడి వైపు వద్దాం. అతని కుమారులలో యుద్ధం తర్వాత బ్రతికి ఉన్న ఒక్కగానొక్క వ్యక్తి వృషకేతుడు. అతని కథ చూద్దాం. ఒకే యుద్ధం, కాని ఇద్దరు వీరపుత్రుల తలరాతలు ఎంత వేరుగా ఉన్నాయో చూడండి. ఒకవైపు అర్జునుడి కొడుకు అభిమన్యుడు వీర మరణం పొంది చరిత్రలో హీరోగా నిలిచిపోయాడు. మరోవైపు కర్ణుడి కొడుకు వృషకేతుడు యుద్ధంలో బ్రతికాడు, కాని ఎలా? తన తండ్రి వివాదాస్పద వారసత్వపు నీడలో అపఖ్యాతితో బతకాల్సి వచ్చింది. ఎంత విషాదం కదా! ఓకే, ఇప్పటివరకు యుద్ధభూమిలో పోరాడిన వాళ్ల గురించి చూశాం. ఇప్పుడు తెర వెనుక ఉండి తమ వ్యూహాలతో యుద్ధం గమనాన్నే మార్చేసిన కొంతమంది గురించి తెలుసుకుందాం. కృతవర్మ. ఈయన శ్రీకృష్ణుడి యాదవ వంశానికే చెందిన ఒక ముఖ్యమైన యోధుడు. కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అతను పోరాడింది కౌరవుల పక్షాన. అసలు విషయమేంటంటే, కృష్ణుడి సొంత సైన్యమైన నారాయణీసేనకి కృతవర్మ నాయకత్వం వహించాడు. ఇది యుద్ధంలోనే ఒక పెద్ద వ్యూహాత్మక మలుపు. యుద్ధం ముగిశాక కౌరవ పక్షాన బ్రతికి ఉన్న ముగ్గురులో ఇతనొకడు, అశ్వత్థామ, కృపాచార్యులతో పాటు. అంతేకాదు, నిద్రపోతున్న పాండవ సైన్యం మీద అశ్వత్థామ చేసిన ఆ భయంకరమైన రాత్రిదాడిలో ఇతను కూడా పాల్పంచుకున్నాడు. ఆలోచించండి, కృష్ణుడి వంశానికి చెందినవాడై ఉండి కూడా అతని పాత్ర ఎంత సంక్లిష్టంగా, ఎంత వివాదాస్పదంగా మిగిలిపోయిందో. ఆ నారాయణీసేన శక్తి అదెంత పెద్దదో తెలుసా? దాదాపు 10 లక్షలకు పైగా అత్యుత్తమ సైనికులు. శ్రీకృష్ణుడు నేను ఆయుధం పట్టను అని చెప్పి ఇంత పెద్ద మహాసైన్యాన్ని దుర్యోధనుడికిచ్చేశాడు. ఇది కౌరవులకు ఎంత పెద్ద బలాన్నిచ్చిందో ఊహించుకోవచ్చు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు యుద్ధంలోని ధర్మసూక్ష్మాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత శక్తివంతమైన యోధుడి దగ్గరికి వస్తున్నాం.
అతని శక్తి ఎలాంటిదంటే అసలా మొత్తం యుద్ధాన్నే అర్థం లేకుండా చేయగలదు. ఒక్కసారి ఆలోచించండి, 18 రోజులపాటు జరిగిన ఆ భీకర సంగ్రామం, లక్షలాది మంది మరణాలు, ఇవన్నీ కేవలం ఒక్క నిమిషంలో ఒకే ఒక్క యోధుడు ముగించగలిగితే ఎలా ఉండేది? ఆ యోధుడి పేరే బర్బరీకుడు, భీముడి మనవడు, ఘటోత్కచుడి కొడుకు. అతని దగ్గరున్న శక్తి దేవతల్ని కూడా వణికించే అంతటిది. బర్బరీకుడి కథ చాలా అద్భుతమైనది. అతని దగ్గర ఉన్నవి 3 బాణాలు, కాని వాటితో 2 సైన్యాలను క్షణాల్లో తుడిచిపెట్టగలడు. అయితే అతనికో ప్రతిజ్ఞ ఉంది. యుద్ధంలో ఏ పక్షమైతే ఓడిపోతుందో, అంటే బలహీనంగా ఉంటుందో, ఆ పక్షం వైపు నిలబడి పోరాడాలి. ఇప్పుడు చూడండి ఎంత చిత్రంగా ఉందో. అతను పాండవుల వైపు చేరి కౌరవులందర్నీ చంపేస్తే అప్పుడు పాండవులు బలమైన వాళ్లవుతారో, కౌరవ పక్షం బలహీనపడుతుంది. తన ప్రతిజ్ఞ ప్రకారం అప్పుడు అతను పాండవుల మీదకే తిరగబడాలి. ఇలా మొత్తం సృష్టినే నాశనం చేసే ప్రమాదం ఉందన్నమాట. ఈ పెను ప్రమాదాన్ని శ్రీకృష్ణుడు గ్రహించాడు. వెంటనే ఒక బ్రాహ్మణుడి రూపంలో బర్బరీకుడి దగ్గరికి వెళ్లి దానంగా అతని శిరస్సునే అడుగుతాడు. బర్బరీకుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తలని నరికి ఇచ్చేస్తాడు. ఇక్కడ కృష్ణుడి ఉద్దేశం చాలా స్పష్టం. ధర్మస్థాపన కోసం జరుగుతున్న ఒక మహాయుద్ధం ఒకే ఒక వ్యక్తి యొక్క అపారమైన శక్తి వల్ల అర్థం లేకుండా పోకూడదు. సరే, ఈ కథలన్నీ విన్న తర్వాత సహజంగానే మనలో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఇంత శక్తివంతమైన ఈ కథలన్నీ ఎందుకు మరుగున పడిపోయాయి? ఇరావంతుడి త్యాగం కానివ్వండి, వికర్ణుడి నైతికత కానివ్వండి, బర్బరీకుడి అపారమైన శక్తి కానివ్వండి, ఇంత ముఖ్యమైన పాత్రల గురించి మనకు ఎందుకు పెద్దగా తెలియదు? ఎందుకంటే ఈ కథలన్నీ మనకు ఒక చాలా ముఖ్యమైన సత్యాన్ని చెప్పుతాయి. అదేంటంటే, మహాభారతం కేవలం నలుపు తెలుపుల కథ కాదు, మంచివాళ్లకి చెడ్డవాళ్లకి మధ్య జరిగిన యుద్ధం మాత్రమే కాదు. ఇది పూర్తిగా నైతిక సందిగ్ధతల కథ, కష్టమైన ఎంపికల కథ, గెలుపు ఓటములని కేవలం యుద్ధాలతో కొలవలేమని చెప్పే కథ. ఈ మరుగున పడిన పాత్రల కథల్లోనే ఈ ఇతిహాసం యొక్క అసలైన లోతు దాగి ఉంది. ఎంత చిన్న పాత్రైనా సరే, ధర్మం అనే పెద్ద డిజైన్లో వాళ్లదొక ముఖ్యమైన భాగం. కాబట్టి ఇకపై మనం మహాభారతం గురించి మాట్లాడుకున్నప్పుడు కేవలం అందరికీ తెలిసిన ఆ గొప్ప వీరుల్నే కాదు, ఈ నిశ్శబ్ద యోధులని కూడా గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఒక ఇతిహాసం అనేది ఎప్పటికీ ముగిసిపోదు. అది కేవలం మనం దానిలో పోగొట్టుకున్న పుటలను